హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 2022లో 13th డేట్కి అడిగిన టెట్ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్కి సంబంధించిన 24 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియోనే కాదు, ఇప్పటి నుంచి టెట్కి సంబంధించి ప్రతి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు టెట్కి అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మ్యాథ్స్ పరంగా చాలా వరకు యూజ్ ఉంటుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా 8th, 9th, 10th స్టూడెంట్స్ కూడా ఒకసారి వీటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది అనేది మీకే అర్థమవుతుంది. లెట్ స్టార్ట్ ద వీడియో. ఏపీ టెట్ పేపర్ 1 2022 మ్యాథమెటిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ప్రాబ్లము ఏమిచ్చాడు? అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? అసెండింగ్ ఆర్డర్. ఆల్రెడీ మనకు షార్ట్లో ఇంతకుముందు చెప్పే ఉన్నాను. అసెండింగ్ ఆర్డర్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఏ అంటే ఏరోప్లేన్ అని గుర్తుకు రావాలి. అంటే ఏరోప్లేన్ ఎలా వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది. కాబట్టి అసెండింగ్ ఆర్డర్ కూడా ఎలా వెళ్తుంది? కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే ఆరోహణ క్రమం అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి? -7, 5, -3. నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 0, -1, -2, -3 అండ్ సో ఆన్ -7 దాకా ఉంటుంది. ఇటువైపు 1, 2, 3, 4, 5 ఉంటుంది. మీరు 0 దగ్గర నిలబడ్డారు. మీకు దూరంగా ఉన్న నెంబర్ ఏంటి? ఈ రెండిట్లో -7 అనేది దూరంగా ఉంటుంది. దూరంగా ఉంది అంటే అది చిన్నగా కనిపిస్తుంది మీకు. కాబట్టి దీంట్లో స్మాలెస్ట్ నెంబరు -7, దాని తర్వాత -3, దాని తర్వాత 5. అంటే -7, -3, -5 వస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి? 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 92 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే విచ్ పెయిర్ ఆఫ్ ఈజ్ నాట్ కో ప్రైమ్స్ అంటున్నాడు. అసలు ఫస్ట్ మనకి కో ప్రైమ్స్ అంటే ఏంటో తెలియాలి. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత అని అడుగుతున్నాడు. కాని జత మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ కో ప్రైమ్స్ అంటే ఏంటో తెలియాలి కదా. సాపేక్ష ప్రధానాంకాలు అంటే ఏంటో తెలియాలి. ఏ నెంబర్స్కి అయితే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుందో దాన్ని మనం కో ప్రైమ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7, 1, 7 అంటే ఈ 2 టేబుల్స్లోనే పోతుంది. నెక్స్ట్ 15 అనేది 1 టేబుల్లో, 3 టేబుల్లో అండ్ 5 టేబుల్లో కూడా పోతుంది. అండ్ 15 టేబుల్లో కూడా పోతుంది. ఈ ఇద్దరికి కామన్గా ఏముంది? 1 అనే నెంబర్ కామన్గా ఉంది. ఇంకేమైనా నెంబర్స్ కామన్గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇదేమవుతుంది మనకి? కో ప్రైమ్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ 12 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1 టేబుల్లో, 2 టేబుల్లో అండ్ 3 టేబుల్లో కూడా పోతుంది, 4 టేబుల్లో కూడా పోతుంది, 6 టేబుల్లో పోతుంది, 12 టేబుల్లో పోతుంది. అంటే 12 అనేది 1 12 2 6 3 4 4 3 6 2 12 12. నెక్స్ట్ 49 అనే నెంబరు ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది. అండ్ నెక్స్ట్ 7 7 49 పోతుంది. అండ్ 49 1 49 పోతుంది. ఈ ఇద్దరు కూడా కామన్గా ఉండే నెంబర్ ఏముంది? కామన్గా ఉండే నెంబరు 1 అనేది ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? కోప్రైమ్ అవుతుంది. ఇది కూడా కోప్రైమే అవుతుంది. కానీ మనకి ఇక్కడ నాట్ అన్నాడు. కోప్రైమ్ కానిదేది అదొక్కటి ఫైండ్ చేసుకొని సరిపోతుంది. కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం అన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ 12, 21. 12 ఏముంది? ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. 1, 2, 3, 4, 6, 12 అని. అండ్ 21 నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది అండ్ 7 టేబుల్లో కూడా పోతుంది. అండ్ 21 టేబుల్లో కూడా పోతుంది. 1 అనేది ఇక్కడ ఏముంది? కామన్గా ఉంది. దాంతోపాటు 3 కూడా ఏముంది? కామన్గా ఉంది. ఇలా ఉండకూడదు. 1 మాత్రమే కామన్గా ఉండాలి. ఇలా ఎక్స్ట్రాగా ఒక నెంబర్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? కోప్రైమ్ అనేది అవ్వదు. ఓకేనా? కోప్రైమ్ అనేది అవ్వదు. నెక్స్ట్ మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 18, 23 అని ఉంది. 18, 23. 18, 23 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 18 అనేది 1 టేబుల్లో, 2 టేబుల్లో అండ్ 3 టేబుల్లో, 6 టేబుల్లో అండ్ 18 టేబుల్లో కూడా పోతుంది.
23 అనేది ప్రైమ్ నెంబర్, 1 టేబుల్లో 23 మాత్రమే పోతుంది, కామన్గా ఏముంది 1 ఉంది, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ప్రైమ్ నెంబరే అవుతుంది, కో ప్రైమే అవుతుంది. విచ్ ఈజ్ నాట్ కో ప్రైమ్ అంటున్నాడు. ఏది కో ప్రైమ్ కాదు, థర్డ్ ఆప్షన్ అయితే కో ప్రైమ్ అయినది అవ్వదు. నెక్స్ట్ మీరు 93 ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసుకుంటే, 93 అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ద వాల్యూ ఆఫ్ 23.5 minus 27 plus 35.4 minus 17. ఫస్ట్ ప్లస్ వాల్యూస్ని మనము యాడ్ చేసుకుందాము, సో యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, 23.5, నెక్స్ట్ పాయింట్ కింద పాయింట్ పెట్టుకుంటున్నాను, 35.4, సో ఎంత 9 వస్తుంది, అండ్ ఇది 8 వస్తుంది, పాయింట్ కిందే పాయింట్, ఇది వచ్చేసి 5 అవుతుంది. నెక్స్ట్ -27 -17 మొత్తం యాడ్ చేసుకుంటే -27 అండ్ -17 ఈ రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 44 అనేది మనకి వస్తుంది. సో -44, సో 58.9 -44 సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 44ని మనం ఎలా రాసుకోవచ్చు, 44.0గా రాసుకోవచ్చు. సబ్ట్రాక్షన్ చేసుకుంటే 9.8లోంచి 4 పోతే 4 అండ్ 5లోంచి 1 పోతే 4 పోతే 1, 14.9. ఎక్కడుంది 14.9 అనేది, చూడండి 14.9 అనేది ఎక్కడుంది చూడండి. సో ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 94 ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 15 centimeters long. How far the tip of the minute hand moves in 1 hour అని అడుగుతున్నాడు. అయితే ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు అయితే ముళ్ళు కోన 1 గంటలో ఎంత దూరం పోతుంది అని అంటున్నాడమ్మా. నార్మల్గా మనకి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, దీనికి మనకి ఏమని తెలియాలి అని అనుకుంటే, ఫస్ట్ మనము ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఈ సర్కిల్లో ముళ్ళు సెంటర్ నుంచి ఇలా ఉంటుంది కాబట్టి 15 అవుతుంది. ఎంత అవుతుందమ్మా, మనకి 15 అనేది అవుతుంది. 15 అయింది అంటే అది మినిట్ హ్యాండ్కి సంబంధించిన 15 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ 15 సెంటీమీటర్స్ని మీరు రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 15గా తీసుకోండి. మొత్తం తిరిగి రావాలి కాబట్టి దాని అర్థం ఏంటి, ఏం కనుక్కోమని, దాని అర్థము చుట్టుకొలత కనుక్కోమని, అంటే సర్కంఫరెన్స్. దాని అర్థం ఏంటి, 2πr ఫార్ములా వచ్చేసి. సో 2 × 3.14 × 15, 15 2s are ఎంత, 30 × 3.14, 30 × 3.14ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది, 94.20 అనేది వస్తుంది. అంటే 9420 వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాము. అంటే ఎక్కడుంది ఈ ఆప్షన్ మనకి, 94/20 థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఏ బాటిల్ కంటైన్స్ 2.2 liters ఆఫ్ జ్యూస్. హౌ మెనీ కప్స్ ఆర్ రిక్వైర్డ్ విత్ వాల్యూమ్ ఆఫ్ 200 milliliters టు ట్రాన్స్ఫర్ ద జ్యూస్ ఇన్ దెమ్. అంటే ఒక సీసాలో 2.2 లీటర్స్ పళ్ళ రసం ఉంది. అయితే దానిని 200 మిల్లీలీటర్ ఘనపరిమాణం గల కప్పులతో నింపితే ఎన్ని కప్పులు కావాలి? అంటే నెంబర్ ఆఫ్ కప్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఈ నెంబర్ ఆఫ్ కప్స్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఒకటేమో లీటర్స్లో ఉంది, ఇంకోటేమో మిల్లీ లీటర్స్లో ఉంది. అలా ఉండకూడదు. 2 ఉంటే లీటర్స్లోనే ఉండాలి, 2 ఉంటే మిల్లీ లీటర్స్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, ఒకటి లీటర్స్లో ఒకటి మిల్లీ లీటర్స్లో ఉంది. కాబట్టి లీటర్స్ని మనం దేంట్లోకి కన్వర్ట్ చేయాలి, మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 milliliters. మనకి తెలుసు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 milliliters. ఇక్కడ ఏమనుంది మనకి, 2.2 లీటర్స్ అని ఉంది. ఎప్పుడైతే లీటర్స్ని మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నామో ఇంటూ 1000 అనేది వేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి,
ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. ఈ పాయింట్ ఇక్కడికి రావడానికి ఇటు సైడ్ జరగడానికి 1 జీరో అనేది పోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 జీరో పోతే అప్పుడు ఎంత అవుతుంది? ఇది 22 అవుతుంది. 3 జీరోస్లో 1 జీరో వెళ్ళిపోయింది. ఇంకెన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. కాబట్టి 2 జీరోస్ అనేది మనము రాసుకుంటాం. అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 జీరో సాక్రిఫైస్ చేస్తుంది. ఆ 1 జీరో వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 2 జీరోస్ పక్కన రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 2200 మిల్లీలీటర్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎన్ని కప్స్లో కావాలి అంటున్నాడు. సో ఇది మిల్లీలీటర్స్లో ఉంది, ఇది కూడా మిల్లీలీటర్స్లో కన్వర్ట్ అయింది. సో మనం డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 2200 బై 200, 0 0 క్యాన్సిల్, ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్, 2 1s 2 11s. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 11 వచ్చింది. అంటే ఎన్ని కప్స్లో మనకి సరిపోతుంది? ఎన్ని కప్స్ కావాలి మనకి? 11 కప్స్. ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ 96 ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ నాట్ సిమెట్రిక్ ఫిగర్ అంటున్నాడు. ఏది సిమెట్రిక్ ఫిగర్లో లేదు అని అంటున్నాడు. ఎలా తెలుస్తుంది మనకి సిమెట్రీ అంటే ఏంటి అసలు? కింది వానిలో సౌష్ఠవం పటం కాని అక్షరాన్ని గుర్తించండి. సౌష్ఠవ పటం సిమెట్రిక్ అంటే సౌష్ఠవము. మనకు ఎలా తెలుస్తుంది సౌష్ఠవం కాదు అవునో మనకు ఎలా తెలుస్తుంది? ఏ లెటర్నైనా ఏ భాగాన్నైనా మనము 2 భాగాలుగా 2 సైడ్స్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలిగితే దాన్ని మనం సౌష్ఠవం పటం అంటాము, సిమెట్రిక్ ఫిగర్ అంటాము. ఇప్పుడు ఏ అనేది ఉంది, ఈ ఏని మనము ఇలా డివైడ్ చేసుకోవచ్చు, 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. అదే బి ఉందనుకోండి, బీని ఇలా ఉంది కదా, ఇలా డివైడ్ చేసుకోవచ్చు, హారిజంటల్గా డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈని కూడా మనము ఇలా డివైడ్ చేసుకోవచ్చు. కానీ ఎఫ్ని మాత్రము డివైడ్ చెయ్యలేము. అంటే సౌష్ఠవ పటము కాని లెటర్ ఏమవుతుంది మనకి? ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది అవుతుంది. 97th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ x ఈజ్ టు 2 1/3 అని ఇచ్చాడు. అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 3 2s 6 ప్లస్ 1 7, అంటే 7/3 ఈజ్ టు 21:50. రేషియోని ఎప్పుడు కూడా మనం ఫ్రాక్షన్లోకి రాసుకోవచ్చు. అంటే x/7/3 ఈజ్ ఈక్వల్ 25/50గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? x ఇంటూ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ పైకి వస్తే రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది, అంటే 3/7 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 25/50. సో ఇక్కడ నువ్వు 3 × x ఏమవుతుంది? 3x/7 ఈజ్ ఈక్వల్ టు 25/50. ఈ 21 అమ్మ ఇక్కడ సారీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ 50 వెళ్ళి 3కి మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 150x ఈజ్ ఈక్వల్ టు 21 × 7 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 7 1s 7, 7 2s 14 బై ఇదేమవుతుంది? 150 ఇలాగే వస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాము? 3 టేబుల్తో. 3 5s 15 0. ఇక్కడ 3 టేబుల్తో 3 4s 12, ఇంకా 2 ఉంటుంది, 3 9s 27. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 49/50 వచ్చింది. 49/50 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి 98 ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి. సో x⁻m హోల్ పవర్ n-p ఇంటూ x⁻n హోల్ పవర్ p-m ఇంటూ x⁻p హోల్ పవర్ m-n. ఈ m అనేది ఇద్దరికి మల్టిప్లై అవుతుంది. అంటే x⁻m ఇంటూ n mn మైనస్ m ఇంటూ p mp, x⁻n ఇంటూ p np మైనస్ n ఇంటూ m nm, x⁻p ఇంటూ m pm మైనస్ p ఇంటూ n pn. బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ అవుతాయి. అంటే x⁻m
ఎంఎన్ మైనస్ ఎంపీ ప్లస్ ఎన్పి మైనస్ ఎన్ఎం ప్లస్ పిఎం మైనస్ పిఎన్. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మైనస్ ఎంఎన్ మైనస్ ప్లస్ ఎంఎన్ మైనస్ ఎంఎన్ క్యాన్సిల్, మైనస్ ఎంపీ ప్లస్ పిఎం, పిఎం అన్న ఎంపీ అన్న రెండు ఒకటి క్యాన్సిల్, మైనస్ పిఎన్ ప్లస్ పిఎన్ క్యాన్సిల్. ఓవరాల్గా ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఒక వేరియబుల్కి పవర్లో 0 ఉంది అంటే దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, length of the arc of a circle is L and radius of the circle is R, then its area in square meters అంటున్నాడు. చాపరేఖ పొడవు L మరియు వృత్త వ్యాసార్థం R అయిన సెక్టార్ వైశాల్యం చదరపు యూనిట్లు అని అడుగుతున్నాడు. ఈ చదరపు యూనిట్లు అనేది మనకి ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ సెక్టార్కి సంబంధించి ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి r²θ/2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? r ఇంటూ θ/2గా రాసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ ఆర్క్ సంబంధించిన సర్కిల్కి సంబంధించిన ఆర్క్ ఏమవుతుంది? మనకి ఎల్ అవుతుందని వాడే చెప్పేశాడు. అంటే ఒక సర్కిల్లో మనకి ఈ సెక్టార్ అనేది ఇలా ఫామ్ అయినప్పుడు ఈ ఆర్క్ ఏమవుతుంది? ఎల్ అవుతుందని తనే చెప్పేశాడు. కాబట్టి r ఇంటూ θ/2గా రాసుకోవచ్చు. r ఇంటూ θ అంటే దాని అర్థం ఏంటి? ఎల్ అని దాని అర్థం. సో ఆర్ దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు? ఎల్ రాసుకోవచ్చు. L/2 అంటే ఫైనల్గా మనకేం మిగిలింది? RL/2. ఎక్కడుంది RL/2 అనేది? RL అన్న LR అన్న ఒకటే. సో ఆప్షన్ 2లో అనేది మనకి ఉంది. 100th ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే √1296 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 36 ఇంటూ 36గా రాసుకోవచ్చు. అంటే 36 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఫైనల్గా 36 వస్తుంది. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. ద కాస్ట్ ఆఫ్ 20 meters క్లాత్ ఈజ్ 1600 rupees. దెన్ ద కాస్ట్ ఆఫ్ 24.5 meters క్లాత్ ఈజ్ అంటున్నాడు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 20 meters ఆఫ్ క్లాత్ ఎంత? 1600 rupees. అంటే మనకి 1 meter క్లాత్ తెలిస్తే ఫస్ట్ ఆ 1 meter క్లాత్కి సంబంధించిన కాస్ట్ ఇంటూ ఇక్కడ 24 meters వేసుకున్నాం అనుకోండి, మనకి అప్పుడు టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. అంటే 20 మీటర్ల బట్ట ఖరీదు 1600. 1 మీటర్కి కనుక్కుంటా నేను. కనుక్కొని 24.5 మీటర్లకి ఇంటూ చేస్తా. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. అంటే 1 మీటర్కి ఎలా తెలుస్తుంది మనకి? 1600/20 చేస్తున్నా. 1600/20 చేస్తుంది. సో డివైడెడ్ బై చేస్తున్నా. 0 0 క్యాన్సిల్. 2 1s 2 8s 16 1 0. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 80 రూపీస్ వచ్చింది. 1 మీటర్కి ఎంత? 80 రూపీస్. 80 రూపీస్ అయితే మనకి ఎంత కావాలి? 24.5 మీటర్స్కి కావాలి. అంటే అప్పుడు ఇంటూ 80 చేసుకుంటే మనకి సరిపోతుందిగా. సో ఇంటూ 80 చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనము దీనికి మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి 24.5 ఇంటూ 80. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, 1960 వస్తుంది. ఎంత వస్తుంది? 1960 వస్తుంది మొత్తం. అంటే ఇలా వస్తుంది మనకి. 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాను. అప్పుడు మనకి ఈ 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 102 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 15x - 9 రిప్రజెంట్స్. క్రింది వానిలో 15x - 9 అనేది ఏమవుతుంది?
ఈ ఎక్స్ప్రెషన్ అనేది అవుతుంది. ఏమవుతుందమ్మా? ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎందుకంటే =0 ఉందనుకోండి, ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ 9 1/4 y - 1/3. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుందాము. 4 9s are 36 + 1 37/4 y - 3 1s are 3 + 1 4/3. సో 37/4 - 4/3 ఇటు వస్తే +4/3 y. అంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 వస్తుంది ఎల్సిఎం. ఇప్పుడు ఈ 3 అనేది దేనికి మల్టిప్లై అవుతుంది? 37కి మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? 111 అనేది వస్తుంది. ప్లస్ 4 అని దేనికి మల్టిప్లై అవుతుంది? 4కి మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? 16 వస్తుంది y. సో ఇక్కడ మనము ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి? 127/12 y. ఈ 127/12 ఎక్కడుంది మనకి? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అంటే మనకి రైట్ అవుతుంది. GCD ఆఫ్ 45 అండ్ 63ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. దీన్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము? HCF అన్నా GCD అన్నా ఒకటేనమ్మా. సో 45కి సంబంధించి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసుకుంటా ఫస్ట్. సో 5 టేబుల్తో 5 9s are 45, 3 3s are 3 1s are. నెక్స్ట్ 63కి కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటా 3 టేబుల్తో 3 2s are 3 1s are, 3 7s are 7 1s are. దీన్ని మనం ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. సో దీన్ని నేను 5 × 3 × 3గా రాసుకుంటున్నా. దీన్ని 7 × 3 × 3గా రాసుకుంటున్నా. ఇక్కడ ఉన్న నెంబర్స్ని HCF కాబట్టి ఫైండ్ అవుట్ చేయమనింది. కామన్గా ఏదైతే ఉంటుందో అవి మాత్రమే తీసుకోవాలి, కామన్గా లేనివి మనము తీసుకోకూడదు. సో 3 × ఈ 2 3s బదులు ఒక 3 రాసుకుంటాము. అప్పుడు 3 3s are ఎంత? ఆన్సర్ 9 అవుతుంది. సో GCD గసాక ఏమవుతుంది మనకి? 45కి 63కి 9 అవుతుంది. అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ 105 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2/5 ప్లస్ 3/7 ప్లస్ -6/5 ప్లస్ -13/7. 2 సింబల్స్ పక్క పక్కనే ఉండకూడదు, ఒకటి చెయ్యాలి. 2/5 ప్లస్ 3/7 ప్లస్ ఇంటూ మైనస్ -6/5 ప్లస్ ఇంటూ మైనస్ -13/7. అంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 35 వస్తుందమ్మా. ఎల్సిఎం ఎంత వస్తుంది? 35 వస్తుంది. 5 టేబుల్లో 35 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్. 7 2s are ఎంత? 14 ప్లస్ 7 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. 5 3s are 15 మైనస్ 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 35 7 టైమ్స్ పోతుంది. 7 6s are ఎంత? 42 మైనస్ 7 టేబుల్ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 13s are ఎంత? 65. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్లో ఒకసారి మైనస్లో ఒకసారి చేసుకుందాము. సో 14 ఒక 15 మొత్తం ఎంత? 29 మైనస్ -42 -65 ఎంత అవుతుంది మనకి? -107 అవుతుంది బై 35. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఫైనల్గా -78/35 వస్తుందమ్మా. ఎంత? -78/35 వస్తుంది. ఈ -78/35 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకి ఏం ఆన్సర్ రైట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 106 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 అండ్ 3:7 ఈజ్ 45:x. అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి 45:x. అయినా ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ 5/8 ఇంటూ 3/7 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు 45/xగా రాసుకోవచ్చు. మల్టిప్లికేషన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5 3s ఎంత 15 అవుతుంది. ఎంత అవుతుంది 5 3s 15 బై 8 7s ఎంత అవుతుంది 56 ఈజ్ ఈక్వల్ టు 45/x అవుతుంది. సో 15 1s 15 15 3s 45 క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు. అప్పుడు 1/56 ఈజ్ ఈక్వల్ టు 3/x అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ వెళ్ళి 1తో మల్టిప్లై అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 వెళ్ళి 3తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి 168 అనేది వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 168 ఎక్కడ ఉంది ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ 107 ఇన్ ఏ ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఆర్ 116 + 30 degrees. అయితే థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే నార్మల్గా మనకి ఒక ట్రయాంగిల్లో మొత్తం యాడ్ చేస్తే ఒక త్రిభుజంలో 2 కోణాలు 116 30 degrees అయినా మూడవ కోణం అడుగుతున్నాడు. అంటే నార్మల్గా ఎంత ఉంటుంది చెప్పండి, మనకి 180 degrees ఉంటుంది. త్రిభుజంలో మొత్తము 3 యాంగిల్స్ కోణాలు ఎంత ఉంటుంది 180 degrees ఉంటుంది. 180 degrees ఉన్నప్పుడు మనకి రెండేమో 116 30 ఇచ్చాడు, రిమైనింగ్ కనుక్కోమని ఈ రెండు యాడ్ చేసి దీంట్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుందిగా. అప్పుడు 116 and 30 ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది 6 4 1 146 అవుతుంది రెండు కలిపితే. ఈ 146 దీంట్లో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేసామనుకోండి థర్డ్ యాంగిల్ వచ్చేస్తుంది. అంటే బారోయింగ్ తెచ్చుకుంటే అప్పు తెచ్చుకుంటే 10లో నుంచి 6 పోతే 4, ఇక్కడ ఎంత 7 ఉంటుంది. 7లో నుంచి 4 పోయింది అనుకోండి ఎంత 3 వస్తుంది. 1 నుంచి 1 పోతే 0 పెట్టుకున్నా కూడా పెట్టవచ్చు. 34 degrees అంటే ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 108 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 108 ఏ క్లోజ్డ్ బాక్స్ విత్ మెజర్మెంట్ ఆఫ్ 60 centimeters లాంగ్ 40 centimeters breadth and 30 centimeters height. Find the cost of for painting outer surface at the rate of 50 paisa per 20 centimeters square అంటున్నాడు. ఫస్ట్ మనకి ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ వచ్చిందో ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ క్లోజ్డ్ బాక్స్ ఎలా ఉంది, మనకి 3 మెజర్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది మనకి, ఫార్ములాని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 2 of LB + BH + HL అవుతుంది క్యూబాయిడ్కి సంబంధించి ఏరియా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో 2 of L అంటే ఎంత 60 ఇంటూ B అంటే ఎంత 40 ప్లస్ B అంటే ఎంత 40 H అంటే ఎంత వస్తుంది 30 ప్లస్ H అంటే 30 L అంటే ఎంత 60 దట్ ఈజ్ ఈక్వల్ 2 of 6 4s are 24 2 zeros ప్లస్ 4 3s are 12 2 zeros ప్లస్ 6 3s are 18 2 zeros. ఇప్పుడు మనము ఈ మూడింటిని మనము యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 of మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనము 5400 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకుందాం. ఆన్సర్ మనకి 10,800 వస్తుంది. ఈ 10,800 ఏరియా అనమాట. దేంట్లోకి సెంటీమీటర్ స్క్వేర్లోకి ఇంత ఏరియా ఉంది. అయితే మనకి 20 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత పైసా 50 పైసా. ఈ 50 పైసాని నేను దేంట్లోకి మారుస్తున్నాను అంటే రూపీస్లోకి మారుస్తున్నాను. రూపీస్లోకి ఎలా మారుస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ 50 రూపీస్ని నేను 50/100గా రాసుకుంటున్నాను, ఎందుకంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా కాబట్టి. అయితే దీంట్లో నుంచి మనము ఎన్ని కావాలి మనకి 20 సెంటీమీటర్స్కి మనకి 1 సెంటీమీటర్స్కి ఎంత తెలిస్తే సరిపోతుందిగా. సో బై 20 డినామినేటర్లో ఏం లేకపోతే 1 రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు 50/100 ఇంటూ రెసిప్రోకల్ చేంజ్ అయితే 1/20 వస్తుంది. అంటే 0 0 క్యాన్సిల్ 5 1s 5 2s ఓవరాల్గా 1/2 ఇంటూ 20 40 వస్తుంది. ఈ 140 అనేది 1 సెంటీమీటర్ స్క్వేర్కి. అయితే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి
10,800 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. 1 దానికి అయితే 140, 1/40. కాబట్టి మనం ఇప్పుడు దీనికి ఇంత ఏరియాకి ఎంత కాస్ట్ అవుతుంది అంటే 10,800 ఇంటూ 1/40తో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 టేబుల్తో 4 2s are 8, ఇంకెంత ఉంటుంది 2 ఉంటుంది. 2 పక్కన రాసుకుంటే 28 అవుతుంది. 4 7s are 28 is 0. మొత్తం ఎంత 270 రూపీస్ వచ్చింది. అంటే మనకి 270 రూపీస్ అనేది అవుతుంది ఇంత ఏరియాకి. 270 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ అవుతుంది. 109 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ సోల్డ్ 2 సైకిల్స్ని అమ్మాడమ్మా. ఈ 2 సైకిల్స్ని అమ్మితే మనకి ఎంత వచ్చిందంట? 2 సైకిల్స్ని, ఒక్కొక్క సైకిల్ని 3000కి అమ్మాడు. సోల్డ్ 1 సైకిల్ 20% ప్రాఫిట్, అంటే 20% లాభానికి అమ్మాడు. అండ్ 20% లాస్, అంటే లాస్ 20%కి అమ్మాడు. డిడ్ హీ గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్? తనకి నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? వాట్ ఈజ్ పర్సంటేజ్? నష్టం వస్తే నష్టం పర్సంటేజ్, లాభం వస్తే లాభానికి సంబంధించిన పర్సంటేజ్. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. మొత్తం ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో ఫస్ట్ మనము ఒక్కొక్క సైకిల్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ సైకిల్ అనేది 300 రూపీస్, 3000 రూపీస్ ఫస్ట్ సైకిల్. ఎంత ప్రాఫిట్? 20%. కాబట్టి ఇంటూ 100/20% ప్రాఫిట్, కాబట్టి 100కి 20 యాడ్ చేసుకోవాలి, అంటే 120 వస్తుంది. అప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం. 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 5s are 2 6s are 6 1s are 6 5s are 30, 2 zeros ఉంటాయి కాబట్టి 2 zeros. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 5 5s are 25 అండ్ 2 zeros, అంటే ఎంత వచ్చింది? 2500 వచ్చింది తనకి. అంటే ఫస్ట్ వన్ ఎంత వచ్చింది? 2500 వచ్చింది. నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ లాస్ ఏదైతే ఉందో అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 20%, మళ్ళీ 3000 ఇంటూ 100 ఈసారి 80 వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకుంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s are 2 4s are 4 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. 4 1s are 4, ఇక్కడ 4 7s are 28, 2 ఉంటుంది, 2 పక్కన రాసుకుంటే 20 అవుతుంది. 4 5s are 20 అండ్ 0. ఓవరాల్గా 750 ఇంటూ 5 వచ్చింది. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 3750 వచ్చింది. అంటే ఇక్కడ ఒక సైకిల్ నమ్మినప్పుడు 2500 వచ్చింది, నెక్స్ట్ సైకిల్ నమ్మినప్పుడు 3700 అనేది మనకి వచ్చింది. ఈ 2 సైకిల్స్కి సంబంధించి టోటల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, 3700, 3750 అండ్ 2500, ఇది రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 0 5 12 6 6250 వస్తుంది. కాబట్టి 250/6250 ఇంటూ 100 చేసాము అంటే ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 0 0 క్యాన్సిల్, 25 1s are 25 25s are 25 1s are 25 4s are. ఫైనల్గా మనకి 4% ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, మీడియం ఆఫ్ 3.3, 3.5, 3.1, 3.7, 3.2 అండ్ 3.8. ఈ ప్రాబ్లంలో మనకి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాసుకోవాలి. ఫస్ట్ చిన్నదంటే ఎంత? 3.1, 3.2, నెక్స్ట్ 3.3, నెక్స్ట్ 3.5, నెక్స్ట్ 3.7. మనకి నెంబర్ ఆఫ్ కౌంట్ ఒకసారి చూస్తే 1 2 3 4 5 అండ్ నెక్స్ట్ ఒక నెంబర్ మిస్ అయింది చూడండి అమ్మా, 3.1, 3.2, 3.3, 3.5
అండ్ 3.7 అండ్ లాస్ట్లో 3.8. మొత్తం ఎంత ఉన్నాయి? 6 ఉన్నాయి. నార్మల్గా మనకి 7 ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? n+1/2. ఈవెన్ నెంబర్ ఫార్ములాస్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, n/2, n/2 + 1. ఈ 2 ఫార్ములాస్ కదా. అయితే మనకి ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి, అంటే మొత్తము 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉన్నాయంటే మధ్యలో ఉన్న 2ని తీసుకొని యాడ్ చేసుకొని /2 చేస్తే సరిపోతుంది. అంటే 3.3, 3.5 మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత? 6.8 అవుతుంది. ఈ 6.8ని /2 చేసుకున్నాం అనుకోండి, 2 1s 2 3s 2 4s 3.4 వస్తుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ద లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ గ్రాస్ land is 55 meters and breadth is 45 meters in the center of the grass land. Two paths is 3 meters wide. One is parallel to the length of another parallel to breadth are situated in a way that they are intersecting each other. Then ద ఏరియా ఆఫ్ ద పాత్ ఈజ్. ఒక దీర్ఘ చతురస్రాకార గడ్డి భూమి పొడవు 55 మీటర్లు అయితే వెడల్పు 45 మీటర్లు అంట. దాని మధ్యలో 3 మీటర్లు ఉంది వెడల్పు కలిగిన 2 బాటల, ఒకటి పొడవుకు సమాంతరంగా మరొకటి వెడల్పుకి సమాంతరంగా ఒకదానికి ఒకటి ఖండించే విధంగా ఉన్నాయి. అయితే బాట వైశాల్యం అంటున్నాడు. ఫస్ట్ దీనికి సంబంధించిన ఫిగర్ మనకి ఐడియా ఉండాలమ్మా. ఫస్ట్ ఒకసారి ఫిగర్ని నేను అబ్జర్వ్ చేస్తుండే. ఒక రెక్టాంగిల్ ఉంది, ఒక రెక్టాంగులర్ గ్రాస్ని నేను తీసుకుంటున్నాను. ఈ రెక్టాంగులర్ గ్రాస్ ఎంత ఉందంటే, దీనికి ఇక్కడ పాత్ అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ కూడా పాత్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ABCD అనుకోండి. నెక్స్ట్ MNPQ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్మాల్ లెటర్స్ అనుకుంటున్నాను, KLMN. అంటే ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ వెడల్పు అనేది ఎంత ఉంది? 45 ఉంది. ఈ పొడవు అనేది ఎంత ఉంది? 55 ఉంది. అయితే మనకు కావాల్సింది ఈ పాతే, ఈ పాత్ కావాలి, ఈ బాట ఏదైతే ఉందో అది కావాలి. ఫస్ట్ పొడవుగా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఈ పొడవుగా ఉన్నదాన్ని, ఇది మాత్రమే నాకు కావాల్సింది. సో ఇది ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఈ లెంత్ ఎంత ఉంటుంది? దీనికి సమానంగా ఉంటుంది. అంటే ఈ లెంత్ మొత్తం 45 ఉంటుంది. సో 45 ఇంటూ ఈ 3 ఈజ్ ఈక్వల్ టు 3 5s 15, 3 4s 12, 1 13. సో ఎంత అయింది? 135 అయింది. అంటే ఈ పాత్కి సంబంధించి. ఇప్పుడు ఈ పాత్కి సంబంధించి ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఈ పాత్ అంటే లెంత్ ఎంత ఉంటుంది? ఈ లెంత్ అనేది, ఈ లెంత్ మొత్తము, ఈ పొడవు మొత్తం దీనికి సమానం, అంటే 55. 55 ఇంటూ ఈ వెడల్పు ఎంత ఉంటుంది? ఈ కొంచెం ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో 3 5s 15, 3 5s 15, 1 16. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇటు వెళ్ళేటప్పుడు ఈ దారు అనేది వచ్చింది, ఇటు వెళ్ళేటప్పుడు కూడా ఈ దారి వచ్చింది. అంటే ఇది 2 టైమ్స్ వచ్చింది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ కొంచెం 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీంట్లో నుంచి మనము తీసేద్దాం. ఈ టోటల్లో నుంచి మనము దీన్ని తీసేద్దాం. ఈ ఏరియా ఎంత అవుతుంది చెప్పండి? ఇది 3 సెంటీమీటర్స్, ఇది కూడా 3 మీటర్స్, ఇది 3 మీటర్స్. కాబట్టి 3 × 3 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే ఈ టోటల్లో నుంచి ఈ 9ని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకని సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నాము? ఇటు వెళ్ళేటప్పుడు వచ్చింది, ఇటు వెళ్ళేటప్పుడు కూడా వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కూడా సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. అంటే ఈ రెండు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ 165, 135, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత? 10. అండ్ మొత్తము 10, 300 వస్తుంది. ఈ 300లో నుంచి ఎంత సబ్ట్రాక్షన్? 9 సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, 291 వస్తుంది. ఈ 291 అనేది ఏమవుతుంది? మనకి ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 112 ఒకసారి చూడండి. సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఈజ్ x + 13a + 7a². 2 of them are 2a² + 3a + 2 and 3a² -
4a + 1 దెన్ ద థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అంటున్నాడు. అంటే థర్డ్ ఎక్స్ప్రెషన్ మనకి కావాలి. మూడిటిని సమ్ చేస్తే వచ్చిందంట ఇది. దాంట్లో 2 ఇచ్చేసాడు, మూడోది కనుక్కోవాలి. ఇప్పుడు 3 నెంబర్స్ని సమ్ చేస్తే 7 వచ్చింది అనుకుందాం. ఒక నెంబర్ వచ్చేసి 3 అనుకుంటున్నా, ఇంకో నెంబర్ వచ్చేసి 2 అనుకుంటున్నా. థర్డ్ నెంబర్ ఏమైంది? థర్డ్ నెంబర్ 2 అవుతుంది. ఎలా తెలుస్తుంది మనకి ఇది 2 అని నెంబరు? ఈ రెండింటిని యాడ్ చేసి దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే తెలుస్తుంది. అంటే 3 + 2 5, 7లో నుంచి 5 తీసేసామనుకుంటే ఎంత? 2. అప్పుడు ఇక్కడ 2 పెడితే సరిపోతుందిగా. అంటే ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ కూడా ఈ రెండింటిని యాడ్ చేసి దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని మనము యాడ్ చేసుకుందాము. ఎలా యాడ్ చేసుకుందాము ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 2a² + 3a + 2, నెక్స్ట్ ప్లస్ 3a² - 4a + 1. ఏ స్క్వేర్లు చూడు, మొత్తం 5a² ఉంది. ప్లస్ 3a - 4a - a అవుతుంది. +2 + 1 ఎంత? +3 అవుతుంది. అంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. 4a నుంచి 3a పోతే 1a. బిగ్ నెంబర్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. అంటే ఇద్దరిని సమ్ చేస్తే ఇంత వచ్చింది. వచ్చిన దీన్ని దేంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి? బిగ్ నెంబర్లో నుంచి. అంటే బిగ్ నెంబర్ అంటే దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. దీన్ని ఆర్డర్లో రాసుకో. 7a² + 13a + 8 మైనస్ ఆఫ్ 5a² - a + 3. సో 7a² + 13a + 8 మైనస్ ఇంటూ ప్లస్ -5a², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a, మైనస్ ఇంటూ ప్లస్ -3. సో 7a² నుంచి 5a² పోతే ఎంత వస్తుంది? 2a² వస్తుంది. 13a + a ఎంత వస్తుంది? 14a వస్తుంది. +8 - 3 ఎంత వస్తుంది? +5 వస్తుంది. అంటే 2a² + 14a + 5. ఎక్కడుంది ఆప్షను? 2a² + 14a + 5 ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇఫ్ ద 2 lines are parallel, then the sum of the interior angles of the same side of the transversal is అంటున్నాడు. అంటే 2 సమాంతర రేఖలలో తిర్యాక్ రేఖను ఒకే వైపున గల అంతర కోణాలను మొత్తము అంటున్నాడు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 parallel lines సమాంతరంగా ఉన్నాయి, మధ్యలో ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఉంటుంది, అంటే తిర్యాక్ రేఖ ఉంటుంది. దాని లోపల ఏమంటున్నాడు? ఇంటీరియర్ యాంగిల్స్ అంటున్నాడు. ఇదొక ఇంటీరియర్, ఇదొక ఇంటీరియర్, లోపల ఉండే యాంగిల్స్. ఏ వైపుకి అంటున్నాడు? సేమ్ సైడ్ అంటున్నాడు. అంటే ఒకే వైపు, ఒకే వైపు. ఒకే వైపు ఉందనుకోండి, ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees వస్తుంది. ఎంత వస్తుంది? 180 degrees ఉంటుంది. 180 degrees ఉంది అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అవుతుంది? సప్లిమెంటరీ అవుతుంది. సప్లిమెంటరీకి 180 degrees ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, when 2 straight lines intersect each other, the pair of opposite angles formed at point of intersection are called అంటున్నాడు. 2 straight lines intersect each other. ఒక స్ట్రైట్ లైన్ ఇలా వెళ్తుంది, ఇంకో స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. అంటే 2 సరళ రేఖలు ఒకదానికి ఒకటి ఖండించుకున్నప్పుడు, ఏదో ఖండించుకున్నాయి ఇక్కడ, ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడిన అభిముఖ కోణాల జతను, అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన 2 యాంగిల్స్ని ఏమంటాం మనం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాము. అంటే 4th ఆప్షన్ రైట్ ఆప్షన్, శీర్షాభిముఖ కోణాలు అవుతుంది. సో దీంతో మీకు 24 ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇది 2022లో జరిగిన 13th డేకి సంబంధించిన క్వశ్చన్ పేపరు. నెక్స్ట్ మనము రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ కూడా 1 by 1 ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో కన్ఫామ్గా మీరందరూ ఇంకోసారి చూసి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎవరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రివిజన్ చేసుకుంటే అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఇవే మోడల్స్ రిపీట్ చేస్తూ ఉంటాడు.
ఇలా నెంబర్ ఆఫ్ పేపర్స్ మనము ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకే రేపటి రోజున ఈ మోడల్స్ కనిపించినప్పుడు వెంటనే ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.